శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఆదిశంకరాచార్యుల వారు 1200 సంవత్సరాలకు పూర్వం మన దేశంలో అవతారం చేశారు. మన యొక్క సనాతన ధర్మాన్ని పునరుద్ధరించారు. మనకందరికీ సన్మార్గాన్ని ప్రబోధించారు. ఆయన మనకందరికీ పరమ ఆరాధ్యుడు. వేదం చెప్పింది ప్రతి ఒక్కరూ తన గురువును దేవుళ్లాగా చూడాలి అని. ఆచార్య దేవోభవ అని వేదం చెప్పింది. అంటే ఆచార్యుడిని దేవుళ్లాగా చూడాలి అని. మనకందరికీ ఆచార్యుడు ఆదిశంకరుల వారు కాబట్టి వారిని దేవుళ్లాగా మనం భావించాలి. దేవుడి విషయంలో ఏ విధమైన భక్తి ప్రపత్తులు ఉండాలో అదే విధమైన భక్తి ప్రపత్తులు ఆదిశంకరుల వారి విషయంలో కూడా మనకు ఉండాలి. అదే సత్శిష్య లక్షణం అవుతుంది. వారి యొక్క శిష్య పరంపరలో వచ్చిన వాళ్ళం మనం అందరం కూడా. అందువల్ల మనకు వారి యొక్క అనుగ్రహం అనేది చాలా ఆవశ్యకం. ఎందుకంటే గురువుల అనుగ్రహేణైవ పుమాన్ పూర్ణ ప్రజాయతే అన్నారు. గురువు యొక్క అనుగ్రహం వల్లనే ప్రతి ఒక్కరికి కూడా జన్మ సార్థకమవుతుంది అన్నారు. అందువల్ల వారి యొక్క అనుగ్రహం సంపాదించడానికి వారిని ప్రతి ఒక్కరూ కూడా ఉపాసించాలి. వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. బంగారయ్య శర్మ గారు శంకర జయంతిని అత్యంత శ్రద్ధాభక్తులతో ఆచరిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా చాలా వైభవంతో ఆ శంకర జయంతిని ఆచరించి జనుల యందు ఆ శంకరుల వారి విషయంలో భక్తి శ్రద్ధలను అభివృద్ధి చేస్తున్నారు. దానికి నేను అత్యంత సంతుష్టుడిని ఇక్కడికి వచ్చాను. వారికి ఉన్నటువంటి ఆ భగవత్పాద శంకరుల యందు ఉండే భక్తికి శ్రద్ధకు సంతోషం చెంది నేను ఇక్కడికి వచ్చాను. వారు ఇక్కడ ఆ శంకర్ల వారి యొక్క ఒక ఫోటోని చేయించారే, అది అత్యద్భుతంగా ఉంది. దాన్ని చూడటంతో ప్రతి ఒక్కడికి అక్కడ నమస్కారం చేయాలని బుద్ధి పుట్టాల్సిందే. ఆ విధంగా ఉంది. దాన్ని చూసి కూడా నాకు చాలా సంతోషమైంది. బంగారయ్య శర్మ గారి పరిపూర్ణంగా ఆశీర్విస్తున్నాను. ఈ శంకర జయంతి మహోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా ఇతోప్యధికమైన వైభవంతో జరగాలి. ప్రతి ఒక్కరూ దాంట్లో పాల్గొని భగవత్పాదుల యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీకందరికీ నారాయణ స్మరణపూర్వం ఆశీస్సులు తెలియజేస్తున్నాను. జగద్గురు శంకరాచార్య మహారాజ్ కి అనంత శ్రీ విభూషిత దక్షిణాంనాయ ఋష్యశృంగపుర శారదా పీఠాధీశ్వర జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారికి శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య వర్య పదవాక్య ప్రమాణ పారావార పారీణ తపశ్చక్రవర్తి జగద్గురు ఆదిశంకరాచార్య స్వరూప శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారికి జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారికి. అందరూ కూడా ఇవాళ ముందుకు రాకుండా దూరం నుండి స్వామివారిని దర్శించండి. తపశ్చక్రవర్తి జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారికి మీ అందరినీ కూడా కోరుతూ మరి ఆదిశంకర భక్త సమాజం ఎంతో భవ్యంగా దివ్యంగా నిర్వహిస్తున్నటువంటి శంకర జయంతి ఉత్సవాలకు ఈనాటితో పరిపూర్ణమైనటువంటి సార్థకత చేకూరి ఇంకా ఎంతో ఘనంగా చేసేటువంటి ఒక అదృష్టాన్ని ఇంకా సంప్రదాయబద్ధంగా చేసేటువంటి ఒక యోగ్యతను మనకి నాలుగు జగద్గురువులు అనుగ్రహించారు. మరి మన బంగారయ్య శర్మ గారు, అలాగే ముదిగొండ శంకర శర్మ గారు, వీరందరి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఉత్సవాలు జరగటం అనితరమైనటువంటి భక్తి శ్రద్ధలతో మీరంతా ఈ ఉత్సవాలను చేసుకోవటం ఇదంతా ఆది